భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికల్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎక్కువ క్వాంటిటీలో పాల తాలికలు తయారు చేసే మూకిటితో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి. అందుకోసం ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న ఒక 1/2 kg బియ్యం తీసుకోవాలి. ఒక క్లాత్లో కానీ ఒక చిల్లులు గిన్నెలో కానీ వేసుకొని పూర్తిగా నీరంతా పోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన పిండిని ఒక జల్లెడ పెట్టి మెత్తగా జల్లించుకోవాలి. ఏమాత్రం బరక అనేది లేకుండా పూర్తిగా జల్లించుకోవాలి. ఇలా వచ్చిన తడి పిండిని కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళల్లో బెల్లం కరగబెట్టుకొని ఆ నీటితో ఈ పిండిని కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మూకిడి అంటారు. కేవలం పాల తాలికలు తయారు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు దీనిని. ఇప్పుడు ఈ మూకిడి పట్టేంత పాత్ర తీసుకోవాలి. ఇందులో సుమారు 2 లీటర్ల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం సగ్గుబియ్యంలో నెయ్యి కలిపేసి ఆ సగ్గుబియ్యం వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసి సగ్గుబియ్యం అనేది బాగా ఉడికి ఎసురు అనేది తెరలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఎసురు అనేది తెరులుతూ ఉన్నప్పుడు మనం మూకిడి పెట్టుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్న బియ్య పిండిని ఈ మూకిట్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో గట్టిగా తాలికల్ని ఒత్తుకోవాలి. ఇలాగే మొత్తం పిండితో తాలికల్ని ఒత్తేసుకోవాలి. ఈ తాలికలు అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సుమారు 10 నిమిషాల తర్వాత మనం ఒకసారి తాలికలు ఉడికినాయో లేదో గెంటె పెట్టి చెక్ చేసుకోవాలి. ఈ తాలికలు అనేది 70% వరకు ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 kg వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగి తాలికలు మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఇట్లా ఉడుకుతూ ఉన్నప్పుడు చిక్కబడతా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు. ఈ తాలికలు అనేవి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని దించేసుకుందాం. ఇంకా ఇవి చల్లారే కొద్దీ చిక్కబడతా ఉంటుంది. ఇంకా ఒక 15 నిమిషాల తర్వాత ఇందులోకి కాచి చల్లార పెట్టుకున్న 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. కావాలంటే మనం 1 లీటర్ వరకు పాలు పోసుకోవచ్చు, అది మన ఆప్షనల్. అంతే అండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు తయారైపోయాయి. అందరూ తప్పకుండా ఈ వినాయక చవితికి ఈ పాల తాలికల్ని తయారు చేసి స్వామివారికి నివేదించండి. ఎలా వచ్చాయో మన కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.